నా మౌనం వెనక ఒక యుద్ధం ఉంది. అద్దం ముందు నిలబడ్డప్పుడు నాకే కనిపిస్తుంది అలిసిపోయిన కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో ఇంకా ఆరిపోని ఒక ఆశ. అందరూ అడుగుతున్నారు, ఇంకెన్నాళ్ళు ఈ పుస్తకాలతో కుస్తీ అని. నా సమాధానం మౌనమే. ఎందుకంటే నా గెలుపు నా మాటల కంటే గట్టిగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒకే రకమైన దినచర్య. తెల్లవారుజామున చలిని ఓడించి నిద్రలేవడం, కాపీ కప్పుతో పాటు సిలబస్ కాపీని ముందేసుకోవడం. బయట ప్రపంచం పండుగలు చేసుకుంటుంటే నేను మాత్రం ఒక గదిలో అక్షరాల మధ్య బందీగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు, నేను బందీని కాదు, రేపటి విజయం కోసం నన్ను నేను మలుచుకుంటున్న శిల్పిని అని. నాకు తెలుసు, నా జేబు ఖాళీగా ఉండొచ్చు, నా బట్టలు పాతవి అయి ఉండొచ్చు, కానీ నా ఆశయాలు మాత్రం చాలా ఖరీదైనవి. నాన్న కళ్ళల్లో కనిపించే ఆ చిన్న చూపు, నా కొడుకు లేదా కూతురు ఎప్పుడు సెటిల్ అవుతారు అనే ఆవేదన నాకు నిద్ర పట్టనివ్వదు. అమ్మ తన కష్టాన్ని దాచుకొని నాకిచ్చే ఆ ధైర్యం, అది నాకు ప్రపంచంలోని అన్ని మోటివేషన్ క్లాసుల కంటే పెద్దది. వాటమి నాకు కొత్త కాదు. 2018లో కొంచెం దూరంలో ఆగిపోయాను. 2025లో మరికొంత తడబడ్డాను. అందరూ అన్నారు, నీ పని అయిపోయింది, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చూసుకో అని. కానీ నా మనసు వినలేదు. ఎందుకంటే నా లోపల ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. వందల మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆ బాధ్యత నా కోసం ఎదురు చూస్తోంది. ఏపీడిఎస్సి 2026. ఇది కేవలం ఒక నోటిఫికేషన్ కాదు, ఇది నా ఆత్మగౌరవానికి పరీక్ష. నా వాటమి చూసి నవ్విన వాళ్ళే రేపు నా విజయాన్ని చూసి చప్పట్లు కొట్టాలి. నా పేరు పక్కన టీచర్ అని చేరిన రోజు, ఆ ఒక్క క్షణం కోసం నేను ఈ 1000 రాత్రుల నిద్రను త్యాగం చేయడానికి సిద్ధం. మిత్రమా, గుర్తుపెట్టుకో, సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది భయపడి కాదు, దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం. మన గతంలోని వాటములు మనల్ని బలహీనపరచలేదు, మరింత పదును పెట్టాయి. సిలబస్ పెద్దదా? అయితే మన సంకల్పం అంతకంటే పెద్దది. సమయం తక్కువగా ఉందా? అయితే మన వేగం పెంచుదాం. ఈ యుద్ధంలో నీకు నువ్వే తోడు. నీ కష్టానికి సాక్ష్యం ఆ పుస్తకాల మీద పడ్డ నీ కన్నీటి చుక్కలే. నీ విజయం చరిత్ర సృష్టించాలి. నీ కథ ఇప్పుడే మొదలైంది. ధన్యవాదాలు.